ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారమైన వీకెండ్ కామెంట్స్ కార్యక్రమంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి తోట నరసింహం జగ్గంపేటలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 4, 2026న ప్రసారమైన వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే కార్యక్రమంలో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా, దూషణాత్మకంగా ఉన్నాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి తోట నరసింహం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తోట నరసింహం మాట్లాడుతూ మీడియా రంగం సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉందని, కానీ కొన్ని వ్యాఖ్యలు సమాజంలో అపార్థాలు కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, వెంటనే వాటిని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయని, సమాజంలో లింగ సమానత్వానికి విరుద్ధమని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే మహిళల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి నాయకుడి యొక్క భార్యల గురించి కామెంట్ గురించి మాట్లాడుతుంది చాలా దారుణం. అది ఎంత ఘోరమైన తప్పు మరి అంత కాలంలో ఉన్నది ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నటువంటి మహిళలు ఆ రకంగా చేయడం ఎంతవరకు తప్పు అన్నది మరి మేము ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు, మరి జిల్లా రాష్ట్ర సంబంధించినటువంటి మరి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఈరోజు జగ్గంపేటలో ఉన్నటువంటి ఈ యొక్క పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఆ ఫిర్యాదు ఏంటంటే, ఈరోజు ప్రజాస్వామ్యంలో మరి మీడియా అన్నది చాలా ప్రధాన భూమిక ప్రపంచంలోనే. అటువంటి మీడియాని నడుపుతున్నటువంటి వ్యక్తి రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ. ఆయన ఏదో రకరకాల ప్రోగ్రాం పెడుతుంటారు. ఆర్కే వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని, లేకపోతే ఏదో 1-to-1 చేస్తుంటారు. ఏదో పెడుతుంటారు ప్రోగ్రాం. అది పెట్టుకుంటారు అనుకోండి, ఛానల్ పరంగా రేటింగ్ కోసం పెడతారు. బట్ నేను పెట్టినటువంటి వీకెండ్ కామెంట్ బై పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరి మీద, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరి మీద కూడా అనేక రకాలైనటువంటి అసత్య ఆరోపణలు చేశారు. ఆరోపణలు అంటే మనది మహిళలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు అంటే వారి భార్యల మీద, మహిళలు సంఘాలు ఒకలాగా ఉంటాయి. భార్యలు, ఇంట్లో ఉండేటువంటి భార్యల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అంటే ఎంత కండకావరం ఉంటే అటువంటి ఆరోపణలు చేస్తారన్నది మనం అర్థం చేసుకోవాలి. ఒక ఛానల్ నడుపుతూ మరి ఈ సమాజానికి, ఈ సమాజంలో ఉన్నటువంటి మంచి చెట్లు మాట్లాడేటువంటి ఆ ఛానల్ ఉన్నటువంటి ఆయన ఇటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి భార్యల పట్ల చాలా ఘోరంగా ఒక మహిళా యాంకర్తో చెప్పించారు. మరి ఒక మహిళా యాంకర్ చెప్పింది, ఆవిడ పాప లోపల కూడా సిగ్గుపడి ఉంటుంది, భయపడి ఉంటుంది. ఆ ఉద్యోగం కాబట్టి చెప్పింది ఆవిడ. అవన్నీ కూడా ఈయన మనసులో ఉన్నటువంటి మాటలే మాట్లాడతారు. అధినేత, ఆ ఛానల్ సంబంధించిన అధినేత చెప్పిన మాటలే మాట్లాడతారు. ఆ రకంగా ఎంత కండకావరం ఉంటే ఆ ఛానల్కి, ఏబిఎన్ రాధాకృష్ణ గారి యొక్క ఏబిఎన్ ఛానల్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ అన్ని అసత్య ఆరోపణలు, అసత్యమైనటువంటి వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక్క మాట కూడా ఉండదు అందులో. మనం చూడొచ్చు ఎంతవారికి పిచ్చున్నా ఆ పిచ్చిని ఈ రకంగా ప్రజల్ని తప్పుదో పట్టించేలా ఉండకూడదు. మరి ఈ యొక్క పత్రికా రంగం అంటే ప్రతి ఒక్కరికి కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి రాతలు రాయాలి, సమాజం చెప్పేటువంటి వార్తలు చెప్పాలి. మహిళల పట్ల చాలా అసత్యమైనటువంటి తప్పుడు మార్గంలో ఇప్పుడు వచ్చి ఈ దేశంలో ఎవరు కూడా ఇటువంటి ఆరోపణలు చేయలేదు. మరింత ఘోరంగా ఆయన మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల. తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. తప్పనిసరిగా రోజులన్నీ ఒకలాగా ఉండవు, మారుతూ ఉంటాయి రోజులు. త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి. ఈ రాష్ట్రానికి మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఆవిడ ఖాయం. ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భర్త పట్టే కార్యక్రమం రోజులు కూడా త్వరలోనే వస్తాయి. ఇదే కాదు, చాలా ఈ కూటమి నాయకులు చేసేటువంటి
వారి యొక్క అండదండలు చూసుకునే ఆయన అంత కండ కావడంతో ఇటువంటి ఆరోపణలు చేయించే కార్యక్రమం చేశారు. అది ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ పరంగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, యావత్ మహిళా లోకాన్ని, ఎవరైతే నాయకులుగా ఉన్నటువంటి భార్యలుగా ఉన్నారో వారికి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఇక ముందు ఎప్పుడు కూడా ఇటువంటి పునరావృతం అవ్వకూడదు. దాని మీద ఈరోజు మేము కంప్లైంట్ ఇచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అరెస్ట్ చేయాలి. ఇటువంటి మరి చిన్న ఆరోపణ చేస్తేనే అరెస్ట్ జైల్లో పెట్టేస్తారే.